బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కొత్తపేటలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో తల్లి సహా ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పట్టణంలోనే తొగట వీధిలో జరిగిన ఈ ఘటనలో తల్లి రమాదేవి, తన ఇద్దరు పిల్లలు మనోహర్, మన్విత సజీవ దహనమయ్యారు. అయితే ఈ ప్రమాదవశాత్తు జరిగిందనే అందరూ అనుకున్నారు. కానీ ఈ ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూసింది. గత కొద్ది రోజులుగా భర్త వేధింపులు తాళలేక రమాదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ ఆడియో బయటపడింది. నాకెందుకన్నా బతకాలనిపించట్లేదు, చనిపోవాలనిపించింది. అందుకే నీకు నైట్ కూడా ఫోన్ చేసి అందరితో మాట్లాడిన. లాస్ట్ సార్ ఏంది లేవు, ఇంత ఒకటే పంచాయతీలేనా, పెళ్ళి వేసుకునే నుంచి ఒకటే పంచాయతీ. ఆ రోజు ప్రశాంతంగా ఉన్నా, ఎన్ని రోజులు ఉండానంటే ఉన్నాను అంతే. అందరినీ దూరం చేసుకున్నా కానీ వీనికి నేను ఇంకా వాళ్ళకు అయిపోయి ఏదో ఒకటి అంటానే ఉంటాడు. ఒకటేమైనా ఎందుకులేనా, చనిపోతున్నా, పిల్లలను కూడా తీసుకొని పోతాను లేనా నా వెంటబడి. చచ్చిపోయి వాళ్ళ అనాథలయ్యి వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అమ్మలాగా మనం బాధపడక, అమ్మ పోయింది మనం వెంట అనాథలైపోయినాం. నేను పోయినాక నా బిడ్డలు అనాథలు కాకూడదు. నేను కూడా వాళ్ళతో పాటు నాతో పాటే వాళ్ళని తీసుకొని పోతున్నా. సరేనా? ఎడగాలి నేను చచ్చిపోయినా కానీ ఎన్నెన్నో నిందలు వేస్తాడు. ఆ నిందలన్నీ ఎందుకు చచ్చిపోతున్నా ఏమో అని కూడా చెప్పినాలే, అన్నీ చెప్పినాను. సరేనా? ఎందుకు ఈ నిందలతో ఎల్లకాలం బతుకుతూ ఉండాలా? భక్షణం పళ్ళు ఇవన్నీ ఎందుకు నేను డిసైడ్ అయ్యి నేను తీసుకున్నాను. సరేలేనా, నేను చనిపోతే కానీ వాళ్ళ ఇంటికాడ మాత్రం వేద్దండి నన్ను, నా పిల్లలను ప్లీజ్ నా అమ్మల కాడ వేయండి. వాళ్ళ ఇంటికాడ వద్దునే వద్దున్నా, నాకు అసలు అక్కడ వద్దునే వద్దు. ఒకవేళ మీరు ఎతకపోకంటే కన్నా అన్నీ ఏడన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో వేసేసేయండి. సరేనా? నేను ఉండలేను, నా దగ్గర ఉండలేను, బతకలేను. ఒకవేళ నేను వెళ్ళిపోయినా కానీ పిల్లల్ని ఎవరు చూసుకుంటాను? అందుకని అన్న వాళ్ళని కూడా తీసుకోపోతున్నా. నైట్ చెప్పినాను వాళ్ళని కూడా చనిపోతున్నా అంటే ఎందుకు మా అన్నాడు. మనం వద్దులేనన్నా చనిపోదాం ఎందుకని అంటే సరేలేమ్మా చనిపోదాం కానీ అన్నాడు. నొప్పి ఉంటుందేమమ్మా చచ్చిపోతే ఉంటాను. యాటికి పోతామ్మా మనం చచ్చిపోతే అన్నాడు. అడగనే చచ్చిపోయినా కానీ ఎన్నెన్నో నిందలు వేసి బతికినం చేస్తాయేమన్నా చేసుకొని లేదని తెలుసు. కానీ నేనేమో ఏం చేసినాను, ఏం చేయలేదు. అనవసరంగా ఇప్పుడు అతని ఏదో పంచాయతీ చేసి ఏదో చేసి హత్య చేసినాను. వీడు వేరే పిల్లలతో నేను ఒక డ్రెస్ తెప్పించిన పిల్లోనికి మొన్న ఆగస్టు 15 పోలీసు డ్రెస్. ఆ డ్రెస్ తెప్పించిన దానికి ఏందో లేను, ఎందుకు ఎన్నెన్నో మాట్లాడి ఎట్లా మాట్లాడి వాళ్ళ పిల్లని చెప్పి వాడు అయ్యి మీ కొట్లాటకొచ్చి నాకెందుకు. తన భర్త రాజా జీవనాధారం తన మీద అనుమానంతో ప్రతిరోజు తనను వేధిస్తున్నాడని తన అన్నకి ఓ వాయిస్ మెసేజ్ పంపి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ వాయిస్ మెసేజ్ సారాంశం. మరోవైపు చనిపోవడానికి 2 రోజుల ముందు కుమారుడికి తెప్పించిన పోలీస్ డ్రెస్ విషయమై భార్యాభర్తల మధ్య తీవ్రంగా గొడవ జరిగిందని, అంతేకాక ఓ మహిళ ఇంటికి వచ్చి తనను అసభ్యకరంగా తిట్టిందంటూ ఆడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అవమానాలన్నీ తట్టుకోలేకనే చనిపోతున్న అన్నయ్య అంటూ రమాదేవి వాయిస్ మెసేజ్ పంపింది.
రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కడప నుంచి మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, నిన్న జరిగిన ఈ ఘటనలో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఓ మహిళ తన ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారని అందరూ అనుకున్నారు, కానీ ఇది ఆత్మహత్య అని తేలింది. దీనిపై డీటెయిల్స్ ఏంటి మధు? ఉమాశ్రీ, నిన్న అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో తొగట వీధికి చెందిన రమాదేవి ఒక ఇంట్లో నివసిస్తుంది. అయితే 4 సంవత్సరాలుగా తన భార్యాభర్తల మధ్య కొంత అనుమానాలకు తావులేపిందని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ అనుమానంతోనే రమాదేవి సూసైడ్ చేసుకున్నట్లయితే ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఆడియో వెనుక ఉన్న నిజానిజాలు అనుమానమా లేదా వేరే వ్యక్తులు ఎవరన్నా హత్య చేసి ఈ విధంగా ఆడియోను చిత్రీకరించారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే ముమ్మరంగం చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా కూడా గత 4-5 సంవత్సరాలుగా రాజు అనే తన రమాదేవి భర్త అనుమానంతో తన ఇంట్లో కూడా ప్రస్తుతం నివసిస్తున్న ఇంట్లో కూడా సీసీ కెమెరాలు బిగించినట్లయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ సంఘటనా స్థలాల్లో కొంతమేర పోలీసులు అయితే ఆధారాలు అయితే సేకరించినట్లయితే తెలుస్తుంది. ఒక కూల్ డ్రింక్ కి సంబంధించిన ఒక బాటిల్, 2 లీటర్ల బాటిల్ ఒకటి కాలిపోకుండా ఉన్న బాటిల్ ని స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అదే విధంగా యాక్సిడెంట్ లో సిలిండర్ పేలి ఏదైతే సిలిండర్ పేలుతుందో ఆ సిలిండర్ పేలినప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా ఎటువంటి సంఘటనకు సంబంధించి ఎటువంటి పేలుళ్లు జరగలేదు అనేది కూడా అర్థమవుతుంది. అయితే ఏది ఏమైనా ఇంతటి దారుణమైన సంఘటన రాయచోటి పట్టణంలో చోటు చేసుకోవడం పైన పలు అనుమానాలు అయితే తావులేపుతుంది. అయితే ఏది ఏమైనా మరోవైపు మధు, ప్రస్తుతం ఆ మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నారా? అయితే ఉమాశ్రీ, రాజు గత కొద్ది రోజుల క్రితం బతుకు తెరువు రీత్యా కోవిడ్ దేశానికి అయితే వెళ్ళినట్లయితే తెలుస్తుంది. కోవిడ్ నుంచి ప్రతిరోజు తన రమాదేవికి ఫోన్ ద్వారా టార్చర్ చేస్తున్నట్లు రమాదేవి ఆడియోలో పేర్కొన్నట్లయితే తెలుస్తుంది. అయితే రమాదేవికి సంబంధించిన అన్నకి ఫోన్ చేసి లాస్ట్ గా, అన్నయ్య నేను మీకు ఇదే కాల్ చేస్తున్నాను, నా భర్త హరాస్మెంట్ నేను తట్టుకోలేకుండా ఉన్నాను, నేను చనిపోతే నా బిడ్డలు కూడా అనాథులు అవుతారు, అందువల్లనే మేము ముగ్గురం చనిపోతున్నాం, సూసైడ్ చేసుకుని చనిపోతున్నాం అనే విధంగా ఆడియో అయితే తెలుస్తుంది ఉమాశ్రీ. అయితే ఏది ఏమైనా కూడా ఈ ఆడియో ఆధారంగానే పోలీసులు అయితే విచారణ అయితే వేగవంతం చేశారు. అయితే ఈ ఆడియోకు సంబంధించి ఇతని ప్రియుడు, అయితే రమాదేవి ఎవరైతే రాజు అనుమానిస్తున్నాడో ప్రియుడు కూడా గొంతు కోసుకొని అనుమాన స్థితిలో ఒక హాస్పిటల్లో చేరినట్లయితే తెలుస్తుంది. ఈ అన్ని కోణాలని దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే విచారణ అయితే వేగవంతం చేసినట్టు తెలుస్తుంది ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ మధు. వదినా